ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటి ఆకులగూడెం పంచాయతీ కార్యాలయం వద్ద రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు గ్రామసభలో ఎమ్మెల్యే చిరి బాలరాజు పాల్గొన్నారు. గ్రామ ప్రజల నుంచి నేరుగా సమస్యలను విన్న ఎమ్మెల్యే అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామ ప్రజలకు నూతన భూ సర్వే ప్రాధాన్యతను వివరించారు ఎమ్మెల్యే. భూ సంబంధిత సమస్యలను తొలగించి సక్రమమైన రికార్డులను అందుబాటులోకి తీసుకురావడమే ఈ రీసర్వే ప్రాజెక్టు లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రజలకు అర్థమయ్యేలా రీసర్వే ప్రక్రియను చేపట్టాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే స్పందించాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా ఈ గ్రామ సభలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. మీ సమస్యలని అర్జీ రూపంలో ఇస్తే గ్రామ సభలో దాని గురించి చర్చించడం జరుగుతుంది. అలాగే ఏదైనా సమస్య ఉంటే ఇరు వర్గాలను కూడా ఈ గ్రామ సభలో కూర్చోబెట్టి ఆ సమస్యను కూడా తీర్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. గత ప్రభుత్వాల్లో ఏదైతే ఈ భూమికి సంబంధించి అనేక అవకతవకలు జరిగినాయి. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ని ఏర్పాటు చేసి రైతులందరినీ కూడా భయభ్రాంతికి గురి చేసినటువంటి పరిస్థితి. దాన్ని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే మనం యాక్ట్ని రద్దు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే అనేక అవకతవకలు, ఒకరి భూమి ఒకరికి ఆన్లైన్ చేయడం, అలాగే డబ్బున్న వాళ్ళకి డబ్బు లేని భూముల్ని లాక్కోవడం, ఇలాగా అనేకమైన అవకతవకలు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. అన్నింటినీ మళ్ళీ మనం